సినిమా అన్నాక హిట్స్ ఉంటాయి. అలాగే ఫ్లాప్స్ కూడా ఉంటాయి. కానీ ఒక హీరోకి ఒకేషనల్ ఫ్లాప్స్ వచ్చేసినంత మాత్రాన ఒకేసారి పట్టించుకోకుండా ఉండరు ఫ్యాన్స్. అలా 2, 3 ఫ్లాప్స్ వచ్చినా కూడా నెక్స్ట్ మూవీతో కమ్‌బ్యాక్ పక్కా అని ఇన్స్‌పిరేషన్‌తో కొనసాగిచ్చేస్తారు. కానీ కొంతమంది యాక్టర్స్‌కి మాత్రం ఫ్లాప్ స్ట్రీక్ స్టార్ట్ అయితే ఎప్పటికి ఆపలేం. ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ మూవీ హిట్ పక్కా అని ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి హోప్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తూనే ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలా కంటిన్యూయస్ ఫ్లాప్స్‌తో ఫ్యాన్స్ పేషెన్స్‌ని టెస్ట్ చేస్తున్న హీరోలున్నారు. ఈ వీడియోలో ఇలాంటి ఫ్లాప్ స్ట్రీక్‌లో పడిన మన హీరోస్ ఎవరు? ఎందుకలా అవుతుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాళ్ళు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తారా లేదా అనేది మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియో అయిపోయాక ఛానల్‌లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్‌లో ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా అవి పట్టించుకోకండి. జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అఖిల్ 'సిసింద్రి' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాక అక్కినేని ఫ్యాన్స్ అంతా ఇంకా అఖిల్‌ని అలానే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చూస్తామని అనుకున్నారు. ఇన్‌ఫాక్ట్ మహేష్ బాబు గారు కూడా స్టార్టింగ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గానే చేశారు. సో అలాగా చూస్తామేమో అని అందరూ అనుకున్నారు. బట్ ఆ తర్వాత అఖిల్ ఏ మూవీలో కూడా కనిపించలేదు. 2010లో సినిమా క్రికెట్ లీగ్‌లో కనిపించిన అఖిల్ క్రికెట్ అదరగొట్టేశాడు. అప్పుడు న్యూస్ పేపర్స్‌లో కానీ, న్యూస్‌లో కానీ ఎక్కడ చూసినా మొత్తం అఖిలు, అఖిలు, అఖిలు. అప్పుడే అఖిల్ ఫస్ట్ మూవీ వివి వినాయక్ గారి డైరెక్షన్‌లో నితిన్ గారు ప్రొడ్యూస్ చేశారు. టీజర్ నుంచి ట్రైలర్ వరకు మూవీ నుంచి వచ్చిన ఎవ్రీ కంటెంట్ ఫ్యాన్స్‌లో ఒక హైప్‌ని పెంచేసింది. తీరా అఖిల్ మూవీ చూస్తే డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన హలో మూవీ డీసెంట్‌గా ఉన్నప్పటికీ అది కూడా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మిస్టర్ మజ్ను మూవీ కూడా ఫ్లాప్ అయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సేమ్ డీసెంట్‌గా ఉన్నా కూడా ఫ్లాప్ అయింది. దెన్ అప్పుడు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ధృవ మూవీ డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డి గారితో ఏజెంట్ మూవీ చేశారు. ఈసారి ఎలా అయినా అఖిల్ హిట్ కొట్టేస్తారా అనుకున్నారు అందరూ. అది కూడా ఫ్లాప్ అయింది. ముందు మూవీస్ థియేటర్‌లో మిస్ అయినా ఓటీటీలో చూసే ఛాన్స్ దక్కింది ఆడియన్స్‌కి. కానీ ఏజెంట్ మూవీ మాత్రం ఎక్కడికెళ్ళిందో తెలియట్లేదు. ఇలా తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫెయిల్యూర్స్ చూస్తూనే వస్తున్నారు అఖిల్ గారు. సో తన నెక్స్ట్ మూవీతో అయినా అఖిల్ గారు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. గోపీచంద్. గోపీచంద్ గారు తెలుగులో ఒక మంచి యాక్టర్. హీరోగానే కాకుండా విలన్ రోల్ అయితే చింపేస్తాడు పర్ఫార్మెన్స్. గోపీచంద్‌కి హీరో కంటే జయం, వర్షం, నిజం ఈ మూవీస్‌లో చేసిన విలన్ రోల్సే ఆడియన్స్‌కి బాగా నచ్చేశారు. ఆ తర్వాత హీరోగా కూడా మంచి హిట్సే ఇచ్చారు. తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా సరిగ్గా ఆడలేదు. మధ్యలో గౌతమ్ నంద మూవీ బాగున్నా కూడా అది కూడా ఆడలేదు. లక్ ఫేవర్ చేయలేదనే చెప్పాలి. నెక్స్ట్ మూవీస్‌తో అయినా గోపీచంద్ గారు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. శర్వానంద్. పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కానీ హ్యూజ్ కాంపిటీషన్ ఉన్న టైంలో ఇండస్ట్రీలోకొచ్చి తనకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకున్న హీరో శర్వానంద్. ఇప్పటికి కూడా శర్వానంద్ పేరొస్తే కామ్‌గా తన పని తను చేసుకొని ఎప్పుడో తన సినిమా వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడు కనిపించని ఒక మామూలు పర్సన్‌లా ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా కామ్‌గా సినిమాలు తీసుకొని వస్తూ ఉంటారు. అలానే మంచి మంచి హిట్స్ కూడా కొట్టారు. 'రన్ రాజా రన్', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'మహానుభావుడు' ఈ మూవీస్‌తో మంచి హిట్స్ కొట్టినా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏ మూవీ కూడా ఆడలేదు. 'పడిపల్లేచే మనసు' తర్వాత రిలీజ్ అయిన 'రణరంగం' మూవీ సరిగ్గా ఆడలేదు. నెక్స్ట్ 'శ్రీకారం' మూవీ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత 'మహాసముద్రం' మూవీ సిద్ధార్థ్, శర్వ కాంబోలో వస్తుందనేసరికి ఆడియన్స్ ఒక మంచి కంటెంట్ డ్రివెన్ మూవీ ఎక్స్పెక్ట్ చేశారు. తీరా మూవీ చూస్తే ఎందుకొచ్చాంరా బాబు అన్నట్టుంటది. సో ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' మూవీ కూడా ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'ఒకే ఒక్క జీవితం' మూవీ బాగున్నప్పటికీ అంత సక్సెస్ రాలేదు. నెక్స్ట్ వచ్చిన 'మనమే' మూవీ కూడా ఫ్లాప్ అయింది. సో నెక్స్ట్ మూవీస్‌తో అయినా శర్వానంద్ గారు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. రామ్ పోతినేని. 'దేవదాసు' మూవీతో మంచి డెబ్యూ ఇచ్చిన రామ్ పోతినేని గారు మంచి మంచి మూవీస్ చేస్తూ ఒకవైపు మాస్ ఆడియన్స్‌కి, ఇంకోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. రామ్ పోతినేని గారి మూవీస్ రిలీజ్ అయితే ఆయన మూవీస్ కూడా బాగుంటాయనే ఒక మార్క్ ఉండేది. అలా అందరూ మూవీస్‌కి వెళ్ళిపోయేవాళ్ళు. అలా నేను శైలజ వరకు మంచి మంచి మూవీస్ చేస్తూ డీసెంట్ హిట్స్‌తో దూసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన 'హైపర్' మూవీ పెద్దగా ఆడలేదు. ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ వచ్చిన 'ఉన్నదొకటే జిందగీ' మూవీ కూడా ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేసి ఫ్లాప్ అయింది. నెక్స్ట్ వచ్చిన 'హలో గురు ప్రేమ కోసమే' మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ రావడం వల్ల అది కూడా పెద్దగా ఆడలేదు. నెక్స్ట్ 'ఇష్మా శంకర్'తో మంచి హిట్ కొట్టారు. అలా ఒక్కసారిగా ఫ్లాప్ స్టిక్ నుంచి హిట్స్‌లోకి వెళ్ళిపోయారు. 'అగైన్', 'రెడ్', 'ది వారియర్', 'స్కంద' ఈ మూవీస్‌తో ఫ్లాప్ స్టిక్‌లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మూవీస్‌తో అయినా రామ్ పోతినేని గారు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చి మళ్ళీ హిట్ స్ట్రీక్‌లోకి వెళ్ళిపోవాలని కోరుకుందాం. విజయ్ దేవరకొండ. కెరియర్ స్టార్టింగ్‌లోనే 3 బ్లాక్ బస్టర్స్ కొట్టి ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' మూవీ విజయ్ దేవరకొండ గారి లైఫ్‌ని తిప్పేసింది. ఆ రోల్‌ని పర్ఫెక్ట్‌గా పోర్ట్రే చేశాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి'తో మంచి ఫేమ్ వచ్చాక 'గీతా గోవిందం' మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్'ని ఆడియన్స్ డైరెక్ట్‌గా రిజెక్ట్ చేసేశారు. 'నోటా' మూవీలో కూడా ఎక్కువ తమిళ్ పాలిటిక్స్‌కి రిలేటెడ్‌గా ఉండడం వల్ల మన వాళ్ళకి అది ఎక్కలేదు. అది కూడా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ 'డియర్ కామ్రేడ్'. అగైన్ రష్మికాంత్, విజయ్ దేవరకొండ కాంబో అనేసరికి ఆడియన్స్ అంతా మళ్ళీ ఒక 'గీతా గోవిందం' మూవీలా ఉంటదేమో అని మంచి హైప్‌తో ఉండి వాళ్ళ కెమిస్ట్రీ కోసమైనా మూవీ చూడాలని హైప్‌తో వెళ్లారు. తీరా చూస్తే ఈ మూవీకి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. బట్ క్లియర్‌గా ఎవరు రిజెక్ట్ చేయలేదు. అలాగని మూవీ బాగుందని చెప్పలేదు. సో మూవీ యావరేజ్ అయింది. 3 ఫ్లాప్స్ తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పూరి జగన్నాథ్ గారితో ఒక పాన్ ఇండియా మూవీ చేశారు. అదే 'లైగర్' మూవీ. 'లైగర్' మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్లీ అది విజయ్ దేవరకొండ గారి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది.
నెక్స్ట్ మళ్ళీ ఒక క్లాసిక్ తెద్దామని 'ఖుషి' మూవీ తీశారు. అది కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 'గీత గోవిందం' డైరెక్టర్‌తో కమ్‌బ్యాక్ ఇద్దామని 'ది ఫ్యామిలీ స్టార్' తీస్తే అది కూడా ఫ్లాప్ అయింది. ఇలా అన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతూనే వచ్చాయి. నెక్స్ట్ మూవీస్‌తో అయినా విజయ్ దేవరకొండ గారు మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వాలని కోరుకుందాం. 'రవితేజ' ఒకప్పుడు 'రవితేజ' గారిని మినిమమ్ గ్యారంటీ హీరో లైక్ 'రవితేజ' మూవీస్ బాగుంటాయరా అని పిలిచేవాళ్ళు. ఎర్లీ 20s వరకు 'రవితేజ' మూవీ రిలీజ్ అయితే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కోసమైనా థియేటర్స్‌కి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. ఆయన యూనిక్ ఎనర్జీ, ఎఫర్ట్‌లెస్ కామెడీ టైమింగ్ అన్నీ కలిసిన ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్‌లో ఉండేవారు. కానీ ఆ గోల్డెన్ ఫేజ్ తర్వాత ఆయన కెరియర్‌లో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువయ్యాయి. దానికి మెయిన్ రీజన్ మంచి కథలు పడకపోవడం. 'రవితేజ' గారితో పనిచేసిన చాలామంది డైరెక్టర్స్ ఆయన ఎనర్జీని స్క్రీన్ మీద ఎలా యుటిలైజ్ చేయాలని ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ స్టోరీని సరిగ్గా డెవలప్ చేయడంలో మాత్రం అస్సలు కేర్ తీసుకోలేదు. ఈ లోపల ఆయనకి చాలా ప్రామిసింగ్ మూవీస్ కూడా ఫ్లాప్స్ అవ్వడం జరిగింది. రీసెంట్ టైమ్స్‌లో ఫ్లాప్ స్ట్రీక్ మాత్రం మొత్తం పీక్ వచ్చేసింది. కానీ 'రవితేజ' గారిని హేట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు కూడా ఆయన మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ పాపం హిట్స్ లేవు గానీ ఒక మంచి హిట్ పడితే బాగుంటుందని ఎదురు చూస్తున్న వాళ్ళే ఉంటారు. చాలామంది ఆ ఒక్క ఆశతోనే ఆయన మూవీస్ చూస్తూ వచ్చారు. చిరంజీవి గారి తర్వాత ఎలాంటి స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్ 'రవితేజ' గారు. ఈ డిజర్వ్స్ ఏ మాసివ్ కమ్‌బ్యాక్. మరి నెక్స్ట్ మూవీస్తోనే 'రవితేజ' గారు మంచి హిట్ కొట్టి మళ్ళీ మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హియర్ కమ్స్ ఏ క్వెషన్ దట్ విల్ దే రైజ్ అగైన్? మై ఆన్సర్ ఈస్ యెస్. ముందు చెప్పిన మూవీస్ అన్నీ చూసుకుంటే ప్రతి మూవీ కూడా ఏదో ఒక రీజన్ వల్లే ఫ్లాప్ అయింది. ఆ రీజన్ ఏంటంటే కంటెంట్. ఒకప్పుడు సినిమాలంటే ఒక మాస్ ఫైట్, ఒక డాన్స్ నెంబర్ అండ్ కామెడీ ఇవి ఉంటే ఆడియన్స్ సాటిస్ఫై అయిపోయేవాళ్ళు. బట్ నౌ దే నీడ్ ఏ ప్రాపర్ కంటెంట్. వాళ్ళు పెట్టే మనీకి మంచి కంటెంట్ చూస్తేనే సాటిస్ఫై అవుతారనే ఫీల్కి వచ్చేసారు. సినిమాలో సి అంటే కంటెంట్, సినిమా అంటేనే కంటెంట్. మంచి కంటెంట్ ఉన్న మూవీ వస్తే అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, తెలుగా, తమిళా ఇలా ఏం పట్టించుకోరు ఆడియన్స్. దాన్ని తీసుకొని టాప్లో పెట్టేస్తారు. ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్. కొన్ని సినిమాల్లో కంటెంట్ ఉన్న ఆ డైరెక్టర్స్ ఆ మూవీని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అవుతారు. ఇట్ ఆల్సో బికమ్ ఏ అనదర్ రీజన్. బట్ మెయిన్గా కంటెంట్ బాగుండి ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తే దే విల్ సాటిస్ఫై అండ్ ఇట్ విల్ బీ ఏ హిట్. అండ్ సమ్టైమ్స్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యూజ్ హిట్. సో ద ఆన్సర్ ఈస్ సింపుల్. ఇఫ్ దిస్ హీరోస్ ఫోకస్ ఆన్ ప్రాపర్ స్క్రిప్ట్ సెలెక్షన్, కంటెంట్ డ్రైవెన్ స్టోరీస్ అండ్ డెలివర్ వాట్ ద ఆడియన్స్ ఎక్స్పెక్ట్స్, దే విల్ రైజ్ అగైన్. ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ ద రైట్ డెసిషన్స్. సో అంతే, ఇది గైస్ ఇవాల్టి వీడియో. తెలుగులో ఇలానే ఫ్లాప్ స్టిక్లో ఉన్న హీరోస్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే మాత్రం ఆ సబ్స్క్రైబ్ని పక్కన ఉన్న గంటను కొట్టేసి ఏమైనా డిస్కస్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.